మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో ఇంజనీరింగ్ నిపుణులు శాస్త్రవేత్తలు చేస్తున్న పరీక్షలు ఓ కొలిక్కొచ్చాయి. దాదాపు ఏడాదిగా సాగుతున్న రకరకాల టెస్టులు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే ఈ పరీక్షల్లో ఆయా సంస్థలు ఏ విషయాలపై కేంద్రీకరించాయి, ఆయా టెస్టుల్లో ఏం తేలింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై నిపుణులు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏం చెప్తోంది అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పెద్ద ఎత్తిపోతల పథకంగా పేరుగాంచిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో ఈ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కీలకమైంది. ఈ లక్ష్మీ బ్యారేజ్లో జరిగిన కుంగుబాటు అటు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి రాజకీయంగా అనేక వాదోపవాదాలు జరిగినప్పటికీ దీనిపై న్యాయ విచారణ జరిగింది. న్యాయ విచారణ కంప్లీట్ అయింది, రిపోర్ట్ వచ్చింది. ఇంకోవైపు సిబిఐ విచారణ కూడా సాగుతూ ఉన్నది. ఇవన్నీ ఇటుంచితే శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో అసలు ఏం జరిగింది, బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు కుంగిపోయింది, కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనే అంశాల పైన అనేక పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. టెక్నాలజికల్గా దేశ విదేశాల నుంచి వచ్చిన నిపుణులు ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. అవి కూడా దాదాపు కంప్లీట్ అయ్యే దశకు చేరుకున్నాయి. అయితే ఈ పరీక్షలు ఏం చెప్పబోతున్నాయి, పరీక్షల్లో ఏం తేలింది, పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాలని మనం ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. మేడిగడ్డ బ్యారేజీ మరోసారి తెరపైకి వచ్చింది. 3 ఏళ్ల క్రితం పియర్స్ కుంగుబాటుతో దేశవ్యాప్త సంచలనంగా మారిన లక్ష్మీ బ్యారేజీ రాజకీయంగా రేపుతున్న ప్రకంపనలు అన్నీ కావు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ న్యాయ విచారణ నుంచి సిబిఐ విచారణ వరకు వివిధ ఎంక్వైరీలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ దర్యాప్తులు ఎలా ఉన్నప్పటికీ, వాటి రిపోర్టుల్లో దోషులెవరైనేది తేల్చే అవకాశాలు ఉన్నప్పటికీ అందరి దృష్టి భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన బ్యారేజీల భవితవ్యం ఏంటనే అంశం చుట్టే ఉందని చెప్పవచ్చు. వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు గత 3 ఏళ్లుగా నిరుపయోగంగానే ఉన్నాయి. బ్యారేజీల్లో నీరు లేకపోవడంతో పంప్ హౌజులు కూడా డ్రై రన్లకే పరిమితం అవుతున్నాయి. అయితే వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ బ్యారేజీలు పంప్ హౌజ్లను అలా వదిలేయకుండా మరమ్మతులు చేసి వాడాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి సూచించింది. కేవలం సూచన మాత్రమే చేయకుండా ఆయా ప్రాజెక్టులు పటిష్టంగా ఉన్నాయా లేవా అనే విషయాలను తేల్చేందుకు దేశ విదేశాలకు చెందిన ఇంజనీరింగ్ సంస్థలను పిలిచి ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థల సమన్వయంతో వివిధ రకాల పరీక్షలను నిర్వహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో జియో టెక్నికల్, జియో ఫిజికల్, రాడార్ టెస్టులతో పాటు రాఫ్ట్ కింద సాయిల్ ఎలా ఉందనే అంశాలను పరిశీలించేందుకు గత కొద్ది నెలలుగా టెస్టులు సాగుతున్నాయి. ఈ పరీక్షలు జరుగుతున్న తీరుపై చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్తా కీలక విషయాలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు కుంగిపోయిందనే అంశం మీద అనేక పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఏ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఈ పరీక్షల పురోగతి కానీ ప్రగతి కానీ ఏ విధంగా ఉందో మనకు చెప్పేందుకు ప్రాజెక్టు శ్రీనివాసరావు గుప్తా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పరీక్షలకు సంబంధించి ఏ పరీక్షలు జరుగుతున్నాయి, ఆ పరీక్షల ఒక ఉద్దేశం ఏంటి సార్? అంటే మనం ఇప్పుడు ప్రజెంట్గా పునరుద్ధరణ కొరకే కావలసిన సమాచారం కొరకు జరుగుతున్న పరీక్షలు. తర్వాత ఇందులో జియో టెక్నికల్, తర్వాత జీపీఆర్ టెస్టులు, తర్వాత జియో ఫిజికల్గా కూడా కొన్ని చేశాము. తర్వాత మనకు రేటింగ్ కర్వ్ అనేది మనకు డౌన్ స్ట్రీమ్లో తీసిన అన్ని లెవెల్స్ తీసుకొని సిడబ్ల్యూపీఆర్ఎస్కి ఇవ్వడం జరుగుతున్నది. ఇందులో మనకు కావాల్సిన వరకు మనకు ఈ సీజన్ను జూన్ 30th వరకు మొత్తం డిజైన్ పునరుద్ధరణ కొరకు కావాల్సిన యొక్క పరీక్షలన్నీ నిర్వహించి దాని ద్వారా మనకున్న రైనీ సీజన్ని ఉన్న ఐడిల్ కండిషన్ని ఆఫీస్లో వాడుకొని పునరుద్ధరణ కొరకు కావాల్సిన డిజైన్లు ప్రిపేర్ చేయవచ్చు అని చెప్పి. ఏ కేంద్ర సంస్థలను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? ఏమైనా విదేశీ సంస్థలు కూడా ఉన్నాయి దీంట్లో? సార్, అంటే మనకు సిడబ్ల్యూపీఆర్ఎస్ అనేది ఇన్వెస్టిగేషన్ పర్పస్కి వాళ్ళని మనం ఎంచుకున్నాము. వాళ్ళకు పూణే వాళ్ళు సిడబ్ల్యూపీఆర్ఎస్ పూణే వాళ్ళు. తర్వాత మరియు మనము ఆఫ్రీ ఇండియా లిమిటెడ్ అని అంటే అది స్వీడిష్ కంపెనీ. మనం డిజైన్స్ కొరకు వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళ కావాల్సిన సమాచారం వాళ్ళను అనుగుణంగా మనం పరీక్షలు నిర్వహించి వాళ్ళకి సమాచారం ఇస్తున్నాము. సార్, ఇప్పుడు ఇది కేంద్ర సంస్థకు సంబంధించి వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నాయి అంటున్నారు సార్. అదే సంస్థ ఇది? అంటే పర్యవేక్షణ అనేది మన ఇరిగేషన్ డిపార్ట్మెంటే. వాళ్ళకు ఇప్పుడు సిడబ్ల్యూపీఆర్ఎస్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అనే పూణే వాళ్ళకు మనము ఈ జరగబోయే అన్ని ఇన్వెస్టిగేషన్స్కి వాళ్ళకు మనము వాళ్ళ కొరకు వాళ్ళకు ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తున్నారు. తర్వాత ఆఫ్రీ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కూడా మనం ఇన్వెస్టిగేషన్ ఓన్లీ కుంగిపోయిన బ్లాక్లలోనే తీస్తున్నారా? ఈ అన్ని బ్లాకులు అన్ని వెంట్ల వద్ద తీస్తున్నారా? మనం ఈ ప్రాజెక్ట్లో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. టోటల్గా ఆ బ్లాక్ మనం ఇప్పుడు 2-3 బ్లాక్ల దగ్గర ఉన్నాము. మనకు జరిగింది 7వ బ్లాక్లో ఇన్సిడెంట్ జరిగింది. టోటల్ బ్యారేజ్లు అన్ని బ్యారేజ్లు మొత్తం మనం పునరుద్ధరణ కొరకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ పర్పస్కి అన్ని మొత్తం టోటల్ బ్యారేజ్ లెంత్ అంతా చేస్తున్నాం.
అంటే ఏమేమి చేస్తున్నారు సార్? ఈ బోర్లు వేస్తున్నారు, పెద్ద పెద్ద బోర్లు వేస్తున్నారు. ఈ బోర్లు వేయడం కాదండి, మనం ఇందులో నుంచి సాయిల్ ఇన్వెస్టిగేషన్స్, తర్వాత దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అప్ టు 60 మీటర్స్ 80 మీటర్స్ డెప్త్ వరకు వెళ్ళి సిచ్యువేషన్స్ అంటే ఇంతకుముందు జరిగిన వాటికి కంపేర్ చేసుకుంటూ వాటిని అనాలిసిస్ చేసుకుంటూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీనిలో ఎంఎఫ్ఎల్ ఏమైనా చూస్తున్నా, మ్యాక్సిమం ఫ్లో లెవెల్ కానీ, ఆ తర్వాత కింద స్ట్రీమ్ కానీ, డౌన్ స్ట్రీమ్ కానీ, అప్ స్ట్రీమ్ కానీ, భూమి పొరల్లో ఏం జరుగుతుంది అనేది అవేమన్నా పరీక్షలు జరుగుతున్నాయి సార్? జియో టెక్నికల్ అంటే మనం దూరం 60 మీటర్లు 80 మీటర్ల వరకు వెళ్తున్నాం అంటే ఉన్న స్ట్రాటాని యొక్క స్టడీ చేయడానికి మనం చేస్తున్నాం. అంటే ఎప్పటివరకు కంప్లీట్ కావచ్చు సార్ ఈ పరీక్షలు? ఈ సీజన్లో ఏమైనా నింపుతారా దీన్ని? అంటే ఈ సీజన్లో అయితే నింప పరిస్థితి లేదండి. మనం ఇప్పుడు ఈ సీజన్ని వర్షాకాలాన్ని వాడుకొని మనం పునరుద్ధరణ కొరకు కావాల్సిన డిజైన్ పర్పస్ కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తున్నాం. ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తాం. కాపర్ డ్యామ్ కానీ, ఆ పైన రబ్బర్ డ్యామ్ కానీ ఏమైనా నిర్మించే ఆలోచనలు ఉన్నాయి సార్? అంటే ఇప్పటివరకు అయితే మనకు ఆ ఆలోచన లేదు. డ్రాట్ కండిషన్ బట్టి ఏమైనా అవసరం వస్తే ఫ్యూచర్గా మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు డ్రాట్ కండిషన్ ఒకవేళ వస్తే మనం అది నిర్మించుకుంటే పంపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి? అంటే మనకు ఆ ప్రాణాయిత నుండి వచ్చే నీటిని బట్టి మనం ఆ డైవర్షన్ కొంత ఇప్పుడు 1.2 కిలోమీటర్ 1.3 కిలోమీటర్ లెంత్లో చిన్న కాఫర్ డ్యామ్ వేసుకొని డైవర్షన్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఆలోచించే గవర్నమెంట్ యొక్క ప్రతిపాదనను బట్టి మనం ముందడుగు సాగవచ్చు. ఇక్కడ పరీక్షలు అయితే చేస్తూ ఉన్నాం. కేంద్ర సంస్థలు కొన్నిటిని ఇన్వాల్వ్ చేశాం, విదేశీ సంస్థల సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 80 మీటర్ల వరకు కూడా ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు. భూమి పొరల్లో ఏం జరుగుతుంది, భూమి పొరల్లో ఎలా ఉంది, దీని కింద గ్రౌండ్ ఎలా ఉంది, అంటే సాయిల్ టెస్ట్, మట్టి టెస్ట్. అంటే 80 మీటర్లు అంటే దాదాపు 240 ఫీట్ల లోతు, 240 అడుగుల లోతు వరకు కూడా ఈ భూమి యొక్క అది ఎలా ఉంది లోపల, దాని పటిష్టత కానీ దాని నాణ్యత కానీ ఏ విధంగా ఉందనేది ఒక క్షుణ్ణంగా ప్రతి ఇంచు, అంటే ప్రతి వెంటు వద్ద, ప్రతి గేటు వద్ద ఈ పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది అప్ స్ట్రీమ్లో డౌన్ స్ట్రీమ్లో రెండు వైపులా కూడా పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ సీజన్లో నీళ్లను మాత్రం నిల్వ చేయడం సాధ్యం కాదనే విషయాన్ని అయితే ఇంజనీర్లు వెల్లడించిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో కూడా ఈ పరీక్షలు సాగుతున్నాయి. కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించి ఎన్డీటీ టెస్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. బ్యారేజ్ల పై భాగంలో పగుళ్లను పరిశీలించి ఎక్కడికక్కడ బలహీనంగా ఉన్నాయా అనే అంశాలపై దృష్టి సారించారు. అంతేకాకుండా రాఫ్ట్ కింద, అంటే పియర్స్ కింద ఉన్న పునాది నిర్మాణంలో అండర్ గ్రౌండ్లో భూమి పొరలు ఎలా ఉన్నాయి అనే మ్యాపింగ్ చేసేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు చేస్తున్నారు నిపుణులు. ఈ అధునాత సర్వే స్వీడిష్ కంపెనీతో కలిసి నిర్వహిస్తున్నారు. నిర్మాణానికి ముందు చేసిన అధ్యయనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బ్యారేజీలోని అన్ని వెంట్ల వద్ద డ్రిల్లింగ్ చేసి బోర్లు వేస్తున్నారు. ఆయా బోర్లోకి అత్యాధునిక పరికరాలను పంపి డేటాను సేకరిస్తున్నారు. పూణేకు చెందిన జాతీయ జలవనరుల సంస్థ ఎన్డీఎస్ఈ, స్వీడిష్ కంపెనీ కలిసి చేస్తున్న ఈ సర్వేలు పరీక్షలో రేయింబవళ్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, సుందిళ్ల పార్వతి బ్యారేజ్లలో 75% పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బ్యారేజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తి కాగా, అన్నారంలో 66కు 58 పరీక్షలు చేశారు. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు కంప్లీట్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమాలను చేస్తున్నామన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీలను ఎలా వినియోగంలోకి తెస్తారని ప్రశ్నించారు ఆయన. సర్వేలు, టెస్టులు పూర్తయ్యాక నిపుణులు ఆయా సంస్థలు ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా పునరుద్ధరణ పనులు చేపట్టిన తర్వాతే వినియోగంలోకి తెస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక పరీక్షలు జరుగుతున్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి పరిశీలించారు, అధికారులు ఏమంటున్నారు, ఎటువంటి పరీక్షలు జరిగాయి, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, అధికారులు ఏమంటున్నారు సార్, పరీక్షలు ఏమేమి జరిగాయి? బ్రదర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు అన్ని టెక్నికల్ పరీక్షలు జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఆ పరీక్షల ఫలితాలకి అనుగుణంగా ఒక అంతర్జాతీయ సంస్థ ఆఫ్రి డిజైన్ కన్సల్టెంట్ వాళ్ళు ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్తో ఈ బ్యారేజెస్ రీహాబిలిటేషన్ చేయడానికి ఒక డిజైన్ ఇస్తారు. దాని ప్రకారం మేము పని మొదలుపెట్టి మా ప్రభుత్వం అయితే ఈ బ్యారేజెస్ని పునరుద్ధరణ చేయడానికి ఏ విధంగా బెస్ట్ పాసిబుల్ టెక్నికల్ నుంచి ముందుకు పోవాలనో ఆ విధంగా ముందుకు పోతుంది. అంటే దీనికి సంబంధించి పరీక్షలకు సారథ్యం వహిస్తున్న కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కూడా మీరు మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు, ఇక్కడ ఎటువంటి పరీక్షలు చేస్తున్నారు? ఒకటైతే చాలా స్పష్టంగా ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కానీ మా సాంకేతిక టీం అయితే అపాయింట్ చేసినాము, 3 బ్యారేజ్లకి ఫౌండేషన్కి బేసిక్ ప్రాబ్లం ఉంది. మరి అది ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేది ఇంకా కొంత పరీక్షలు, కొంత డిజైనింగ్ లోపంలోనే ఉందా సార్? ఎస్, ఫౌండేషన్ యొక్క డిజైన్లోనే లోపం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళు
కొన్ని టెస్టులు చేశారు, ఇంకొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు అనుకున్నట్టు ఏదో 2 పిల్లర్లు ఇట్లా అనుకుంటే అట్లా కాదు. దిస్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్. ఇది ఎంటైర్ ఫౌండేషన్ విత్ ఆల్ 3 బ్యారేజెస్, ఆల్ 3 బ్యారేజెస్ ఎందుకంటే సేమ్ వేశారు. ఇప్పుడు ఆ 3టికి కూడా ఏ విధంగా రీహాబిలిటేట్ చేయాలనో మేము నిరంతరం దేశంలో అంతర్జాతీయంగా బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి చేయడం. అంటే ఎల్నినో వస్తుందంటున్నారు, విపరీతమైన కరువు వచ్చే అవకాశం ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకపోతే కాస్త కష్టమే ఉంటుంది. ఏమైనా ప్రత్యామ్నాయం చూస్తున్నారు? కూలిపోయేటట్టు కట్టిన వాళ్ళు జవాబు చెప్పాలి కదా. లేదు సార్, ప్రత్యామ్నాయం ఏమైనా కాపర్ డ్యామ్ కానీ లేదంటే రబ్బర్ డ్యామ్ కానీ? మేము అన్నిటికి కూడా ఇప్పుడు సాంకేతికంగా పరిశీలన చేసి జవాబు చెప్పగలుగుతాం. ఓకే, అది నువ్వు చెప్పిన దానికి ఇండియాలో బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్స్ దీని మీద పనిచేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఎప్పటిలో పూర్తయ్యే అవకాశాలు సార్? అంటే ఇప్పుడు టెస్ట్లు అయితే బహుశా ఈ నెలాఖరు జూలై మొదటి వారంలో టెస్ట్ వరకు. పరిషత్, కెన్ ఐ సే వి కెన్ ఫినిష్ ద టెస్టింగ్ ఇన్ అబౌట్ జూలై ఫస్ట్ వీక్? సంవత్సరం బ్యారేజ్ నింపే అవకాశాలు లేవు సార్? కాదమ్మా, ఇప్పుడు బ్యారేజ్ మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్కి అనుగుణంగా కాకుండా నింపితే మైచాన్ మళ్ళీ కూలిపోతే కింద ఊర్లు భద్రాచలం పట్టణం అన్నీ కొట్టుకుపోతాయి కదా. సో మేము జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఓవర్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్, వాళ్ళ సొల్యూషన్ ప్రకారం వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ప్రకారం మేము మొత్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం చెప్తారు సార్? బ్యారేజ్ ఉద్దేశపూర్వకంగా నింపట్లేదు అంటున్నారు కదా. అసలు సిగ్గుండాలి మాట్లాడడానికి. మీరు ఇన్ని వేల కోట్లు, లక్ష కోట్లు ఖర్చు పెట్టి మీరు చేసిన డిజైన్ లోపభూయిష్టం, మీరు కట్టిన నిర్మాణం లోపభూయిష్టం, మీ టైంలోనే కూలిపోయింది. మళ్ళీ ఇంత జరిగిన తర్వాత ఇది సిగ్గుండాలి. మీరు కూలిపోయింది మన ముందే కూలిపోయింది, మా టైంలో కాదు కదా, వాళ్ళ టైంలో కదా. ఇప్పుడు మేము ఒక పాజిటివ్ వైఖరితో పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఎవరి వల్లనైతే కూలిపోయిందో, ఎవరి వల్ల అయితే ప్రజాధనం దుర్వినియోగం అయిందో, ఎవరి వల్ల అయితే ఈ నీళ్లు నిరుపయోగంగా అసలు ఉపయోగంలో రావడం లేదు కదా, వాళ్ళు దీని మీద విమర్శించడం ఇది చాలా నిస్సిగ్గైన విషయం అని చెప్పి మనం చేస్తాం. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే మేము బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేపట్టాం. బీఆర్ఎస్ ఆరోపణలకు అర్థం లేదు, వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అయితే ఈ పరీక్షల్లో పాల్గొనే నిపుణులు ఈసారి నమోదైన ఉష్ణోగ్రతలకు వెనక్కి తగ్గారు. వేడి ఉక్కపోతతో ఫీల్డ్ పని చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఎక్స్పర్ట్స్, అది అత్యంత నైపుణ్యం ఉన్న వారు మాత్రమే చేయాల్సిన పరీక్షలు కావడంతో ఎండల దెబ్బ సర్వేలపై పడింది. వాతావరణం కాస్త చల్లబడిన నేపథ్యంలో రాత్రింబవలు పనులు చేస్తున్నారు అధికారులు. అయితే బ్యారేజీల్లో జరిగే ఈ సర్వేలకు వర్షాకాలం అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. దాదాపు 6 నెలల పాటు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీక్షలు చేయడం సాధ్యం కాదని ఆయా సంస్థల నిపుణులు అంటున్నారు. జులై మొదటి వారంలో గోదావరికి వరదలు ప్రారంభమవుతాయని అంచనా వేసి అప్పటి వరకు సర్వే పనులు చేయాలని భావిస్తున్నారు. మిగిలిన పనులను వరద తగ్గాకనే తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఎన్డీఎస్ఏ ఏదైతే సూచనలు చేసిందో సూచనల ప్రకారంగా అనేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. జియోటెక్నికల్, జియోఫిజికల్ లాంటి అనేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాడార్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నిటికీ సారథ్యం వహిస్తున్న కల్నల్ పరీక్షిత్ మెహ్రా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సాబ్ ఇదర్ क्या क्या टेस्ट चल रहा? रिहेबिलिटेशन डिज़ाइन करने के लिए हम बेसिकली 3 टाइप के टेस्ट कर रहे हैं. नॉन डिस्ट्रक्टिव टेस्टिंग कर रहे हैं जिसके अंदर हम क्वालिटी चेक कर रहे हैं पूरा कंक्रीट का, हमारा पिलर्स का क्वांटिटी, क्वालिटी अबटमेंट्स का क्वांटिटी एंड राफ्ट का क्वालिटी ऑफ कंक्रीट. वो हमारे नॉन डिस्ट्रक्टिव टेस्ट है जो 100% कंप्लीट हो गए. उसके बियॉन्ड हम चेक कर रहे हैं कि क्या राफ्ट के नीचे से कोई मटेरियल मूव किया है, जिसके लिए हम GPR टेस्ट कर रहे हैं जो 95% मेडिगट्टा में कंप्लीट हो गया है. थोड़ी सी बेस में पानी है, वो भी अभी हम नेक्स्ट 4-5 दिन में डिवाटर कर रहे हैं उसको, स्पेसिफिकली कॉफर डाम बना के वो भी कर लेंगे. उसके बियॉन्ड प्रोजेक्ट बनने के पहले इधर मिट्टी का टेस्ट बन गया ना? डेफिनेटली यहाँ पे 42 बोरहोल्स प्रोजेक्ट बनने से पहले भी हुए हैं, बट वो 30-35 मीटर्स हुए हैं. अब हम उनको कंफर्म कर रहे हैं और हमारे बोरहोल्स को हम 80-90 मीटर्स तक लेके जा रहे हैं ताकि हमारे को थोड़ा एडिशनल डेटा मिले. जहाँ पे बोरहोल्स का डिस्टेंस ज़्यादा था आपका इन्वेस्टिगेशन में कुछ डिफेक्ट फाउंड है क्या? सी हमारे इन्वेस्टिगेशन का एम डिफेक्ट है नहीं, डिफेक्टिव कुछ नहीं है, पर हमारे को काफ़ी नया डेटा मिला है जिससे रेनफॉल पैटर्न भी चेंज हो रहा है. सिर्फ जियोटेक्निकल नहीं है, रेनफॉल का भी डेटा है. तो रेनफॉल डेटा लास्ट 6-7 ईयर्स में चेंज हुआ है, उसकी वजह से डिस्चार्ज चेंज हुआ है. तो थोड़े डिजाइन MFL के लिए भी हमने नया सर्वे किया है. हम टेल वाटर रेटिंग कर्व्स नए बना रहे हैं इसीलिए ताकि ग्राउंड के हिसाब से जैसे टेल वाटर
डेवलप हो रहा है, हम उसी के हिसाब से इसको फिर से मतलब मैक्सिमम फ्लो लेवल वो नया फाउंड गया। मैक्सिमम फ्लो लेवल जहाँ जो भी गया है लास्ट 3-4 सालों में इंक्रीज रेनफॉल से, उस डेटा को यूज़ करके अब डिज़ाइन कर रहे हैं, जिससे एक्सटेंशन ऑफ स्टीलिंग बेसिन का हमको ज़रूरत पड़ेगा एंड हमारे को जो फाउंडेशन ट्रीटमेंट है वो थोड़ा करना पड़ेगा। कितने दिन चलते? सी हमारा इन्वेस्टिगेशन कैंपेन एंड ऑफ द मंथ फर्स्ट वीक जुलाई में ख़त्म हो जाएगा। नवंबर तक हम ट्राई करेंगे कि हमारा डिज़ाइन पूरा ख़त्म हो जाए, उससे पहले प्लानिंग ड्राइंग्स देंगे ताकि हम आने वाले टाइम में नवंबर ऑनवर्ड्स काम शुरू कर दें इस साल में, नहीं तो थोड़ा सा ट्रिकल आउट होगा नेक्स्ट ईयर तक हम इसका रिहैबिलिटेशन वर्क खत्म करेंगे। आप लोग कुछ रिपोर्ट तैयार करते हैं क्या? हम लोग एक डिज़ाइन रिपोर्ट तैयार करेंगे एंड एज पर द मैंडेट हम उसको NDSA से चेक कराएंगे और CWC से चेक कराएंगे। किसको सेंड है? NDSA और CWC, దే ఆర్ ద అథారిటీస్ టు అప్రూవ్ అవర్ డిజైన్। ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలు బ్యారేజ్ నిర్మాణానికి ముందు కూడా బోర్లు వేశారు, ఆ బోర్లలో కొన్ని పరీక్షలు చేశారు. ఇప్పుడు ఈ పరీక్షల ఇక్కడ బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలు ఏంటి అనే అంశాలపైన నవంబర్ వరకు కూడా పరీక్షలు జరిగే అవకాశాలున్నాయి. ఈ రిపోర్ట్ను CWCకి NDSAకు మేము అందజేస్తామని చెప్పేసి పరీక్షలకు సారథ్యం వహిస్తున్న కల్నల్ పరీక్షిత్ మెహ్రా అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, మేడిగడ్డ నుంచి. ఇక్కడ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఆసక్తికర విషయాలను పరిశీలించారు అధికారులు. గోదావరి బేసిన్లో ఉన్న ఓపెన్ కాస్ట్లను కూడా పరిశీలించారు నిపుణులు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో కొన్ని చోట్ల 900 అడుగుల వరకు కూడా మెత్తటి మట్టి తప్ప రాయి అనేదే లేదని గుర్తించారు. బ్యారేజ్ల వద్ద కూడా కొన్ని చోట్ల అలాగే ఉందని తేల్చారు. దాంతో రాఫ్ట్ కింద ఖాళీలు ఏర్పడి పియర్స్ ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు బ్యారేజీల నిర్మాణ సమయంలో గరిష్ట ప్రవాహ మట్టం అంచనా సరిగ్గా వేయలేదని కూడా భావిస్తున్నారు. గత 10 ఏళ్లలో ప్రవాహంలో మార్పులు వచ్చాయని, అందుకు తగిన విధంగా బ్యారేజీలను పటిష్టం చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు, ఆయా సంస్థల ఎక్స్పర్ట్స్, ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న దాన్ని బట్టి ఈ ఏడాది కూడా మేడిగడ్డ నుంచి పంపింగ్ సాధ్యం అవకాశాలు కనిపించడం లేదు. వేలాది TMCల నీరు మరోసారి దిగువకు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.